అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము విశ్వాసమును విడిచిపెట్టితిరి. విశ్వాసమును విడిచిపెట్టితిరి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని చెప్పి చూస్తుంటారు. ఉదయకాల వేళలో అనుదినము ఆయన కృపాసనం మీదకు వచ్చి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సర్వోన్నతుడు, సర్వకృపానిధిగు దేవుడు అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో కూడా గమనించినట్లయితే విశ్వాసము అనే మాట మీద మనము మాట్లాడుతూ ఉంటుండగా విశ్వాసమును విడిచిపెట్టితిరి అనే మాట మనం చూస్తుంటున్నాం. ఈ చదివిన ఈ లేఖన భాగములో వేషధారులు శాస్త్రులారా, పరిసయ్యులారా అని మనం చూస్తుంటున్నాం. పరిసయ్యులు మరి స్వల్ప విషయాలను మరి భూతద్దాలతో చూస్తూ నిజంగా ప్రాముఖ్యమైన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న సంగతి వెల్లడి అవుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అల్పులమైన వాటి విషయంలో యందు నిష్టగా పాటించుచు ప్రాముఖ్యమైన వాటిని నిర్లక్ష్య పెడుతూ, అవును, అక్కడ చేయవలసిన పనిని చక్కగా చేయకుండా చేయకూడని పనులను వాటిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అక్కడ గమనించినట్లయితే అల్పమైన వాటి విషయములందు నిష్టగా పాటించుచు ప్రాముఖ్యమైన వాటిని నిర్లక్ష్య పెట్టుట. ప్రియ సోదరి సోదరుడా, గమనించాలి. 10వ వంతు చెల్లించుట చూస్తుంటున్నా. అక్కడ గమనించినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 20వ వచనంలో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను అని చెప్పి చూస్తుంటున్నాను. సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పుట అనియు చెప్పాను. అప్పుడు అతడు ఇవన్నిటిలో ఇతనికి ఏం చేశాడు? 10వ వంతు ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాను. ఇదే ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 20-21 రెండు కలిసి ఉన్నాయి. అక్కడ గమనించినట్లయితే అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండెను అని చెప్పేసి అంటూ 22వ వచనం అంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని
మ్రొక్కుకొనెను అని చెప్పి చూస్తున్నాం. అక్కడ అబ్రహాము, ఇక్కడ చూస్తే మనం గమనిస్తే యాకోబు విషయంలో మనం చూస్తాం. ఈయనెవరు? సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి దేవాతి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 23:23లో మనం గమనించినట్లయితే, అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు? న్యాయమును, తర్వాత కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అని చెప్పేసి చూస్తాం. వాటిని మానివేయండి. న్యాయము, కనికరమును, విశ్వాసమును చూపించండి అని మనం చూస్తుంటున్నాం. ధర్మశాస్త్రముతో పాటు చెప్పబడినది కాదు. అబ్రహాము, అక్కడ మనం చూస్తాం 14వ అధ్యాయం 20వ వచనం, ఆదికాండం, అబ్రహాము చెల్లించిన విధానం. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనంలో యాకోబు చెల్లించిన విషయం మనం చూస్తుంటాం. ఇక్కడ గమనిస్తే 10వ వంతు చెల్లించాలని, దశమ భాగము దేవుని సొమ్మని లేవ్యాకాండంలో కూడా మనం చూస్తాం. 27వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం చూస్తాం. దశమ భాగము ఇవ్వకపోవుట, దేవుని సొమ్ము దొంగిలించుట, దశమ భాగం ఇచ్చుట దేవుడి ఆశీర్వాదము పొందుటకు కారణమై ఉందని మనం చూస్తాం. మలాకీ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు కూడా మనం గమనిస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులను నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరముడు ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. మీరు ఇచ్చి శోధించండి. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని ఆయన చెప్తుంటున్నాడు. యేసు ప్రభు దశమ భాగము ఇవ్వవద్దు అని చెప్పలేదు, ఇవ్వమని చెప్పాడు. వాటిని మానక వీటిని చేయుచుండవలనని చెప్పాడు. విశ్వాసము, న్యాయము, కనికరము, ఈ మూడు, విశ్వాసము, న్యాయము, కనికరము, ఈ మూడు మానక దేవుని భాగములు దేవునికి ఇవ్వాలి. ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ఏంటి అంటే విశ్వాసము, కనికరము, న్యాయము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాదు, విశ్వాసము రక్షణకు మూలముగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తాం. రక్షింపబడిన తరువాత, సంఘ సావాసంలో చేర్చబడిన తరువాత, అక్కడ గమనిస్తే రక్షింపబడిన తర్వాత న్యాయమైన ప్రవర్తన, కనికర హృదయం కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు కనికరము కలిగి ఉండాలి. విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలి. న్యాయమైనదే మాట్లాడేవారిగా ఉండాలి. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ భాగము ఆయనకు సమర్పణ చేయాలి, ఇవ్వాలి. దేవుడు దీవిస్తాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా కృమ్మరిస్తానని చెప్తుంటున్నాడు. అట్టి గొప్ప దేవుని మనము స్తుతించాలి. శాస్త్రులు, పరిసయ్యులు దోమలకు వడగట్టి ఒంటెలు మింగేసేవారుగా ఉంటున్నారు. అరాచకాలు,
ఆచారాలు గట్టిగా పాటించేవారు. ఆచారాలు గట్టిగా పాటించేవారు. లోకంలో ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలు కూడా సంఘంలో ప్రవేశించబడ్డాయి. ఆచారాలు చేస్తూ ఉన్నారు. చేయకూడదు అని తెలిసి కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని తెలిసి కూడా అది చేస్తూ ఉన్నారు. అది తప్పు కాదా? ఆయన ఏం కోరుకున్నాడు? విశ్వాసం, న్యాయం, కనికరం. ఈ 3 విషయాలే హృదయాలు భద్రపరుచుకొని హృదయానుసారముగా హృదయంలో నుండి వచ్చే ఆ మాటను వింటాడు. ఆయన బలులు కోరలేదు, నీ ఆస్తి కోరలేదు, నీ అందచందాలు కోరలేదు. ఏం కోరాడు? హృదయములో యథార్థత కోరుతుంటున్నాడు. విశ్వాసమును చూస్తుంటున్నాడు. నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది అన్నాడు. ఇక్కడ విశ్వాసమును విడిచిపెట్టారు. ఒకప్పుడు విశ్వాసము కలిగి, విశ్వాసములో నిలకడ, విశ్వాసములో పట్టుదల, విశ్వాసములో మరి కలిగి ఉన్నవారు ఏమైపోయారు? విడిచిపెట్టబడ్డారు. అయ్యో శాస్త్రులారా, పరిచయులు స్వల్ప విషయాలను భూతద్దాలను చూస్తూ నిజంగా ప్రాముఖ్యమైన విషయాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వంటి ఆ సంగతిని మనం చూస్తున్నాం. ఆచారాలు గట్టిగా పాటించేవారు. అయితే ఆత్మీయంగా పెద్ద విషయాలు విడిచిపెడుతూ ఉంటున్నారు. చేయవలసిన కార్యక్రమాలు, చేయవలసినటువంటి కార్యాలు, చేయవలసిన పరిచయను పక్కన పెట్టి అన్ని ఆచారాలను తీసుకొని వచ్చి ఇదే మా ఆచారం, ఇదే మా క్రమం అని చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. కాదు. దేవుడు ఏది కోరుతున్నాడు? ఆయనకి ఇష్టమైనది కోరుకుంటున్నాడు. ఆయన మెచ్చేది కోరుకుంటున్నాడు. అందుకే కదా నీకు నాకు మాదిరి ఉంచిపోయాడు లోకంలో. నేను వెళుతూ ఉన్నాను, వస్తాను, వచ్చినప్పుడు మీలో విశ్వాసమును కనుగొందునా అన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు? విశ్వాసం, కనికరం కోరుకుంటున్నాడు. న్యాయము కోరుకుంటున్నాడు. ఇదే ఆయన రక్తంలో కడగబడిన వారు ఎలా ఉండాలి అంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి, న్యాయముగా ఉండాలి. అంతేకాదు కానీ కనికరము చూపించేవారుగా ఉండాలి. ఒకరినొకరు ఆదరించుకునేవారు, ఒకరినొకరు ప్రేమించుకునేవారు, ఒకరినొకరికి పలకరించుకునేవారు, ఒకరికొకరికి వందనాలు చెప్పుకునేవారు. ఆయన అడిగినది ఆయనకు సమానముగా ఉంచుకొనకుండా ఆయనకు ఇచ్చినప్పుడు దీవిస్తాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అట్టి దేవుని మనం ఈ ఉదయకాలం వేళ స్తుతించి కనపరచవలసిన వారంగా ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల వేళలో నీ కృపాసనం మీదకి వచ్చి మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి. ఆమేన్.